నమస్కారం. నేను చందు. పరిశోధనలకు ప్రోత్సాహం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సామాజిక వికాసంలో సైన్స్ కోర్సులో పరిశోధనలే కీలకం. ఔత్సాహికులను ఈ దిశగా ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో ప్రతి నెల ఫెలోషిప్ అందుకుంటూ మెచ్చిన విభాగంలో పరిశోధనలు కొనసాగించవచ్చు. ఇందుకోసం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అర్హత సాధించాలి. ఈ స్కోరే అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు పోటీ పడడానికి, ఉన్నత విద్యా సంస్థలో పిహెచ్డిలో ప్రవేశానికి ఉపయోగపడుతుంది. ఇటీవలే వెలువడిన సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 ప్రకటన వివరాలు ఇట్లున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏడాదికి 2 సార్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరఫున నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీన్ని సైన్స్ ఇంజనీరింగ్లో 4 ఏళ్ల యూజీ లేదా పీజీ పూర్తి చేసుకున్న వారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వాళ్ళు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్ఎఫ్ అర్హత సాధించిన వారు భవిష్యత్తులో శాస్త్రవేత్తగాను రాణించవచ్చు. వీరి పరిశోధన, అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగం కూడా కావచ్చు. తాజా ప్రకటనలో మార్పులు చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు అవసరాలు తీరేలా 3 కేటగిరీలో ఎంపికలుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి ఈ ఎగ్జామ్ తోటి అని అంటే, జేఆర్ఎఫ్కి ఎంపికైతే ప్రతి నెల స్టైఫండ్ అందుకుంటూ పరిశోధన కొనసాగించవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, జాతీయ, రాష్ట్రీయ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా పోటీ పడవచ్చు. డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు మేటి స్కోర్ ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. వివిధ పోటీ ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తున్న సంస్థలు నెట్ స్కోరును ప్రాధాన్యమిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్లు పొందడానికి నెట్ తప్పనిసరి. ప్రైవేట్ సంస్థలు సైతం నెట్ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. తాజా మార్పులతో రాష్ట్ర స్థాయి సంస్థలను పిహెచ్డిలో చేరొచ్చు. మరి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి? కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథ్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. అభ్యర్థులు చదువుతున్న కోర్సు ప్రకారం వీటిలో ఏదో ఒక సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలి. 4 ఏళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్ఏ, బీ ఫార్మసీ మొదలైనవి పూర్తి చేసుకున్న వారు జేఆర్ఎఫ్, పిహెచ్డీలో ప్రవేశానికి అర్హులు. పీజీ చదవనందున అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అనర్హులు. మరి పరీక్ష ఎట్లుంటుంది అంటే, అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో 3 విభాగాలు ఏబీసీ ఉంటాయి. పార్ట్ ఏ సబ్జెక్టు ఎంచుకున్నప్పటికీ ఈ విభాగం ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ యాప్టిట్యూడ్లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, ఫజిల్స్ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 15 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే చాలు. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు, తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. పార్ట్ బి ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ సబ్జెక్టు ప్రకారం ప్రశ్నల సంఖ్య మారుతుంది. సబ్జెక్టులో 25 నుంచి 50 వరకు ప్రశ్నలుంటాయి. ఛాయిస్ కూడా ఉంటుంది. ఈ విభాగానికి ఆ సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు సంబంధించిన మార్కుల్లో 0.5% చొప్పున తగ్గిస్తారు. పార్ట్ సి ఈ విభాగంలో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ కూడా ఉంటుంది. మ్యాథ్స్లో 95, మిగిలిన సబ్జెక్టులో 100 మార్కులకు ఈ ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వారికి నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానెటరీ సైన్సెస్ విభాగంలో తప్పు సమాధానానికి 3వ వంతు మార్కులు తగ్గిస్తారు. మిగిలిన విభాగాలకు 0.5 మార్కు శాతం తగ్గిస్తారు. ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. సబ్జెక్టులు ఛాయిస్. ఫిజికల్ సైన్సెస్లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్ సైన్సెస్లో 120కి 60, లైఫ్ సైన్సెస్లో 145కి 75, కెమికల్ సైన్సెస్లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్ మాదిరి ప్రశ్నపత్రాలను అంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్కి సిఎస్ఐఆర్ HRDG.in నుంచి పొందొచ్చు. జేఆర్ఎఫ్కి ఎంపికై పరిశోధనలో చేరిన వారికి తొలి 2 ఏళ్లు ప్రతి నెల 37,000 స్టైఫండ్ ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్ అర్హత సాధించిన వారికి ప్రతి నెల 42,000 చొప్పున అందుతుంది. ఉచిత వసతి కల్పిస్తారు లేదా స్టైఫండ్లో 30% హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
ముఖ్య వివరాలు: అర్హత ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల వారైతే ఎందులోనైనా 55% మార్క్స్ తోటి పాస్ అయితే సరిపోతుంది. జనరల్ ఓబీసీ 50% మార్క్స్ తోటి ఉత్తీర్ణులైన సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే బీఈ బీటెక్ లేదా 4 ఏళ్ల బీఎస్సీ బీ ఫార్మసీ తదితర కోర్సుల వారిలో డిగ్రీలో 75% మార్క్స్ తప్పనిసరి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ విభాగాలైతే 70% మార్క్స్ సరిపోతాయి. ప్రస్తుతం పీజీ ఇంటిగ్రేటెడ్ పీజీ 4 ఏళ్ల యూజీ చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు: జేఆర్ఎఫ్కి జూన్ 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించరాదు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్ మహిళలకు 5 ఏళ్ల మినహాయింపు లభిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీహెచ్డీలకు గరిష్ట నిబంధన లేదు. ఆన్లైన్ దరఖాస్తులు మే 21 వరకు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీలకు 1550, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 600, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్లకు అయితే 325. పరీక్షలు జూన్ 25, 26, 27 తేదీల్లో ఉంటాయి. వెబ్సైట్ CSIR NTA.ac.in. మరి సబ్జెక్టుల వారీగా ఎట్లుంటాయంటే, లైఫ్ సైన్సెస్ విషయానికి వస్తే బాటనీ లేదా జువాలజీలో పీజీ పూర్తి చేసుకున్నవారు ఆధునిక బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్ టెక్నిక్స్, బయోఫిజిక్స్, స్పెక్ట్రోస్కోపీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆధునిక బయాలజీలో పీజీ చేసిన వారు క్లాసికల్ బయాలజీ, ఎకాలజీ, ఎవల్యూషన్, బయోడైవర్సిటీ పైన ఎక్కువ దృష్టి సారించాలి. కెమికల్ సైన్సెస్ విషయానికి వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ, రియాక్షన్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎసిమెట్రిక్ సింథసిస్, కన్ఫర్మేషనల్ అనాలిసిస్, ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ, రియాజెంట్స్, పెరిసైక్లిక్ చర్యలు, కాంతి రసాయన శాస్త్రం తదితర అంశాలను, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సంక్లిష్ట సమ్మేళనాలు, అనలైటికల్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్ క్లస్టర్స్ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, మాలిక్యులర్ కెమిస్ట్రీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి. ఫిజికల్ సైన్సెస్ విషయానికి వస్తే మోడర్న్ ఫిజిక్స్, న్యూక్లియర్, పార్టికల్ ఫిజిక్స్, హీట్, థర్మోడైనమిక్స్, క్లాసికల్, స్టాటిస్టికల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్, ఆప్టిక్స్, మెకానిక్స్ విభాగాలను క్షుణ్ణంగా చదవాలి. మ్యాథమెటికల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్, కాంప్లెక్స్ డిఫరెన్షియల్ అనాలిసిస్, మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, వెక్టర్, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానెటరీ సైన్సెస్ వాళ్ళు భూమి, సౌర వ్యవస్థ, సముద్రాలు, వాతావరణం, పర్యావరణం, భూగర్భ శాస్త్రం, జియోకెమిస్ట్రీ, ఎకనామిక్ జియాలజీ, ఫిజికల్ జాగ్రఫీ, జియోఫిజిక్స్, మెటీరియాలజీ, ఓషన్ సైన్స్ అంశాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. తాజాగా మార్కులిట్లోని నెట్లో అర్హత సాధించడానికి 3 కేటగిరీలు ఉన్నాయి. ఎవరి అవసరం ప్రకారం వారు ఆ కేటగిరీని ఎంచుకోవచ్చు. కేటగిరీ 1 జేఆర్ఎఫ్. దీనికి ఎంపికైన వారు ప్రతి నెల నిర్దేశిత స్టైఫండ్ పొందుతూ పరిశోధన, పిహెచ్డి కొనసాగించవచ్చు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జేఆర్ఎఫ్ లేకుండా జరిపే పిహెచ్డి ప్రవేశాలకు కూడా అర్హులు. కేటగిరీ 2 ఈ విధానంలో ఎంపికైన వారికి జేఆర్ఎఫ్ దక్కదు. అయితే వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పిహెచ్డి ప్రవేశాలకు మాత్రమే అర్హులు. కేటగిరీ 3 వీరి పిహెచ్డిలో ప్రవేశానికి అర్హులు. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత లేదు. ఈ మార్పుల ద్వారా రాష్ట్రీయ యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు పిహెచ్డిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలను విడిగా రాయనవసరం లేదు. కేటగిరీ 3లో ఎంపికైన వారు పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూతో పిహెచ్డి ప్రవేశం పొందొచ్చు. ఇలా అవకాశం వచ్చిన వారికి యూజీసీ నిర్దేశిత స్టైఫండ్ దక్కదు. ఆ సంస్థ నిబంధనల మేరకు ఎంతో కొంత చెల్లిస్తారు. ఈ స్కోరు ఏడాది వరకు చెల్లుతుంది. ఈ తరహా పిహెచ్డిలో చేరడానికి వయసు నిబంధన కూడా లేదు. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న ఎవరైనా ప్రయత్నించవచ్చు. స్కోర్ కోసం సిలబస్ వివరాలు గమనించాలి. అధ్యయనాన్ని అందులోని అంశాలకే పరిమితం చేయాలి. పరీక్షలో విజయానికి ప్రాథమిక అంశాలపై పట్టుతో పాటు సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉండాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి. ఇలా చేస్తేనే వీలైనన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. 2-3 అంశాలను కలిపి ఒక ప్రశ్నగా అడుగుతారు. అలాగే అనువర్తనం అంటే అప్లికేషన్ రూపంలోనూ ఇవి ఉంటాయి. అందువల్ల అధ్యయనం సమగ్రంగా ఉండాలి. సిలబస్లోని అంశాల ప్రకారం ముందు ఇంటర్, తర్వాత డిగ్రీ, పీజీ, ఆ తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. పరిమిత పుస్తకాలని బాగా అధ్యయనం చేయాలి. ఒకసారి చదవడం పూర్తయిన తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని శ్రద్ధగా గమనించాలి. ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటిని ఏ స్థాయిలో చదవాలో తెలుసుకొని ఉన్న వ్యవధిలో
ఆచరించాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ పార్ట్ సి విభాగానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్స్ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత కనీసం 10 మాక్ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇలా ప్రతి పరీక్షను సమీక్షించుకొని సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలి. పరీక్ష రాస్తున్నప్పుడు సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాత్మక మార్కులు అంటే నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం తెలియని వాటిని ఆన్సర్ చేయొద్దు, వాటిని వదిలేయాలి, తెలియకపోతే వదిలేసేయాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.